మేడం అయితే ఈ పెరి అర్బన్ జోన్స్, ఈ బఫర్ జోన్స్లో మనకి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎంతవరకు పర్మిషన్ ఉంటుంది? అంటే ఇప్పుడు 111 బఫర్ జోన్స్లో వ్యవసాయం చేయడానికి మనకు యాక్సెప్టబుల్ అండి, కానీ ఒక సాలిడ్ కన్స్ట్రక్షన్ అయితే మనం చేయకూడదు. చేయకూడదు. వేరాజ్ పెరి అర్బన్లో మనం 25% వరకు కన్స్ట్రక్షన్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 111 జీవో అయితే 15%. అది చూసి చూడనట్టు కొంతమంది 25% వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటారు. కానీ ఇవి గజాల్లో కొనే వాళ్ళకి హెల్ప్ అవ్వదండి. ఎవరైతే ఎకరాల్లో కొంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం 111 జీవో తీసుకుంటే మనకు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా వెస్ట్ పార్ట్లో మ్యాక్సిమం ఆఫ్ ద ల్యాండ్ బ్యాంక్స్ అన్నీ కూడా 111 జీవోలో ఉన్నాయి. సో పీపుల్ ఎవరైతే ఏకర్స్లో కొంటారో వాళ్ళకి అది యూజ్ అవుతుంది. ఎందుకంటే మిగిలింది వ్యవసాయం చేసుకుంటారు, కొంచెం ఉన్న దాంట్లో ఫామ్ హౌస్ కట్టుకుంటారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ అక్కడ లేఅవుట్ వేసి అమ్ముతుంటారు చూడండి, అది ఒక సామాన్యుడిని దెబ్బతీస్తుంది అనమాట. కాబట్టి ఎప్పటికీ కూడా 111 జీవోలో కానీ, బఫర్ జోన్లో కానీ, పెరి అర్బన్లో కానీ గజాలలో కొనడం అనేది ఎంకరేజబుల్ కాదు. అంటే అక్కడ వెంచర్స్ చేసే వాళ్ళని మనం నమ్మడానికి లేదంట. అంటే ఎందుకంటే ఇది కన్వర్షన్కి పాసిబుల్ అవుతుంది, మీరు పర్మిషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పినా సరే మనకంటూ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి దానికి సంబంధించిన ఎలాంటి ఆర్టికల్స్ లేకపోతే, ఆథరైజ్డ్గా సోర్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ స్కిప్ చేయడమే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా, 20 ఏళ్ల క్రిందట కట్టిన బిల్డింగ్స్ కూడా కూల్ చేస్తున్నారు కదా, మరి దీన్ని ఎవరు ఆపుతున్నారు? కాబట్టి ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనకు ఏ సర్వే మ్యాప్ అయినా దొరుకుతుందండి. మనం తెలంగాణ సర్వే భవన్కి వెళ్తే ఏ విలేజ్ మ్యాప్ అయినా దొరుకుతుంది మీకు. ఆ విలేజ్ మ్యాప్ని కనుక మీరు ఒక లీగల్ ఒపీనియన్కి లాయర్కి ఇచ్చినా సరే, ఒక సర్వేయర్ చూసినా సరే, అక్కడ ఏమున్నాయనేది మీకు క్లారిటీ ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే జనరేషన్స్కి, అదొక ఎమోషన్ కదండి. సో ఖచ్చితంగా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇలాంటి ఒక కమిషన్స్ ఫామ్ అయినప్పుడు, లేకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీ ప్రాపర్టీ స్టాండ్ బై అవుతుంది కదా. మేడం అయితే హైడ్రా కమిషన్ అనేది ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతుందంటారా, లేదంటే కొంతమందిని మాత్రమే టార్గెట్ చేస్తుందంటారా? లేదండి, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనం రీసెంట్ ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే అంటే వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటి అంటే, ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ అయింది, ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై అయ్యింది అనే దానికి అనుగుణంగానే వెళ్తున్నారు. సో అక్కడ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారా, పెద్ద సెలబ్రిటీ ఉన్నారా, లేదా ఒక పొలిటికల్ లీడర్ ఉన్నారా అనేది అయితే కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే దిస్ స్పెషల్ కమిటీ దీనికంటూ కొన్ని రూల్స్ పెట్టుకొని ఉన్నారు, దానికి అనుగుణంగానే వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, బట్ ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ ల్యాండ్స్ కూడా, అంటే వాళ్ళు కూడా కొన్ని నాలాల మీద, చెరువుల మీద కట్టేశారనేది ఒక అలిగేషన్ అయితే ఉంది. బట్ వాళ్ళని కూడా అటెంప్ట్ చేస్తుందంటారు హైడ్రా? మేబీ చేయొచ్చండి. అంటే ఇది గవర్నమెంట్కి అతీతంగా దాని రూల్స్కి అనుగుణంగా పనిచేస్తే పవర్లో ఉన్న వాళ్ళైనా పవర్లో లేని వాళ్ళైనా ఎవరికైనా సరే ఇది ఎలా ఉండాలి అంటే, ఒక డబ్బుతో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వాళ్ళు అక్కడ ప్రోడక్ట్ కట్టారు, ఇది రన్ అయ్యింది, ఇప్పుడు ఇది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు ఈ యొక్క డెసిషన్ని మన అందరూ హ్యాపీగానే చెప్తున్నారు, లైక్ ఇట్స్ గుడ్, ఇది చేంజ్ కరెక్షన్ అవ్వాలి అని. ఇక్కడ కూడా వేరియేషన్ చూపించారనుకోండి, ఇంకా దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ఇలాంటి ఒక కమిటీ ఫామ్ అవ్వడంలో పాయింట్ అయితే లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పవర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరెంట్ ఎగ్జిస్టింగ్ ఎవరున్నారనేది పక్కన పెట్టేసి, ఈ హైడ్రా రూల్స్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనే అనుగుణంగా ముందుకెళ్ళారనుకోండి, ఇప్పుడు కష్టంగానే అనిపించవచ్చు. ఎందుకంటే ఆ రోజు మాకు డబ్బులు ఉన్నాయి, మేము అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మా హైరేస్ కట్టినాము, మా విల్లాస్ కట్టినాము అనేది బిల్డర్ యొక్క నెగ్లిజెన్సీ. అలాంటి బిల్డర్స్ అందరూ భయపడతారు, కరెక్షన్లోకి వస్తారు. లేదు, ఇప్పుడు కూడా ఆ పార్షియాలిటీ వచ్చింది అనుకోండి, ఇంక ఇది ఎప్పటికీ మారదన్నమాట. మేడం అయితే మీరే అంటున్నారు, ఇప్పుడు కొంతమంది బిల్డర్స్ భయపడుతున్నారు, ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు అని చెప్పేసి. సో ఈ భయం అనేది అలాగే పబ్లిక్లో ఉండిపోయి, అంటే మన హైదరాబాద్లో ల్యాండ్ రేట్స్ ఏమైనా పడిపోయే అవకాశం ఉంటుందంటారా బికాస్ ఆఫ్ దిస్ హైడ్రా?
యాక్చువల్గా వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు కదా. ప్రైజులు అయితే పడిపోవండి, ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ లిమిట్స్లో కదా జరుగుతుంది. సో హెచ్ఎండిఏ లిమిట్స్లో మనం విత్ ఇన్ ద సిటీ తీసుకుంటే గజం మనకు ₹1,00,000 కూడా ఉంది. అదే పర్ స్క్వేర్ ఫీట్ తీసుకుంటే మనకు స్టార్టింగ్ ₹5,000 పర్ స్క్వేర్ ఫీట్ నుంచి హయ్యెస్ట్ ₹43,000 పర్ స్క్వేర్ ఫీట్ వరకు కూడా ఉంది. సో ఒకవేళ ఇది అదర్ డిస్ట్రిక్ట్స్లో డిటిసిపి లిమిట్స్లో అటు సైడ్ ఏమైనా జరుగునుంటే కొంచెం ఇంపాక్ట్ ఉండుండేదేమో. బట్ ఇదేంటంటే ఒక అలర్ట్ మూమెంట్, ఇలాంటివి చేయకూడదు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయకూడదు, మనం న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకోవాలి, సహజ సిద్ధమైన వనరుల్ని కాపాడుకోవాలి, ఇలాంటి ఒక మెసేజ్ అన్నమాట. సో ఎవరైతే చూసుకుందాంలే అని చెప్పి అగ్రెసివ్గా బిల్డింగ్స్ కట్టేసి లేఅవుట్స్ వేసిన వాళ్ళందరికీ ఒక అలర్ట్ మూమెంట్. సో ఇది ఒక డెవలపర్కి, ఒక బిల్డర్కి, ఒక రియాలిటర్కి ఒక అలర్ట్ మూమెంట్ అన్నమాట. సో కాబట్టి ఏంటంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో చేశారు కాబట్టి ఆల్రెడీ విత్ ఇన్ ద డెవలప్డ్ జోన్స్లో ఇది జరుగుతుంది కాబట్టి ప్రైజెస్ అయితే ఇంపాక్ట్ అవ్వవండి. కానీ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ కాన్షియస్లోకి వస్తారు, ఇది ఎఫ్టీఎల్లో ఉందా, ఇది లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, లేక్ వ్యూ విల్లాస్, లేక్ సైడ్ అపార్ట్మెంట్స్ అంటున్నారు కదా. సో ఇవన్నీ జనాలు చూసుకుంటారు, ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటారు కదా, చూసుకొని కాన్షియస్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు.